అసలు నువ్వు నేను దాన్ని పెట్టిన టార్చర్కి మరొక ఆడదైతే ఎప్పుడో కాపురాన్ని వదులుచుకొని వెళ్లిపోయేది. మా నువ్వంటే దాన్ని ఏదో ఒక మాటలు అంటూ ఉండేదానివి. నేను దాన్ని టార్చర్ పెట్టాను? ఏ టార్చర్ పెట్టలేదా? ఏం పెట్టాను? పెళ్లైన ఆడపిల్ల కోటి ఆశలతో అత్తారింట్లో అడుగు పెడుతుందిరా. అత్తమామలు ఆడపడుచులు ఎవరు ఏమన్నా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే భర్తనేవాడు తనకండగా ఉంటే చాలు అని అనుకుంటుంది. కాని పెళ్ళయ్యి సంవత్సరం అయ్యే వరకు దాని మొహం చూసావురా నువ్వు? దాని ఆల్లా పాల్నా చూడ్డం కాని, కనీసం తిన్నావా అని గాని ఎప్పుడైనా అడిగావా? ఏ రోజైనా దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా? భర్త దూరం పెట్టడం కంటే పెద్ద శిక్ష ఆడదానికి ఇంకేం ఉండదురా. ఆ బాధ ఎలా ఉంటుందో ఆడదానిగా నాకు తెలుసు. అయినా సరే అన్నింటికీ ఓర్చుకుంది. ఓర్పుతో నేర్పుతో దాని మంచితనంతో నిన్ను తనవాణ్ణి చేసుకుంది. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఊరికి ప్రెసిడెంట్ అయింది. తన వల్ల కాదు అనుకున్న పనులు ఎన్నింటినో చాకచక్యంగా చేసింది. ఇప్పుడు కూడా అదే చేస్తుంది. నీకర్థం కావడం లేదు గాని దాని మంచితనానికి ఆ దేవుడే బానిసరా. అది ఏమడిగినా సాయం చేస్తాడు. అది చెప్పినట్లు ప్రియను విడిపించే తీసుకొస్తుంది. కావాలంటే చూడు. ఇదేంటి? ఎప్పుడు మీ అమ్మని తిట్టిపోసి మీ నాన్నమ్మ కూడా మీ అమ్మని పొగుడుతుంది. నిజం అదే కాబట్టి మా అమ్మ మంచితనమే తనని ఏ విషయంలోనైనా గెలిచేలా చేస్తుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు మా అమ్మని అర్థం చేసుకొని మాతో మంచిగా కలిసి ఉండు. ముందు మా అమ్మని బయటికి తీసుకురాని, అప్పుడు చూద్దాం. ఇక్కడేవో ఆధారాలు దొరికేస్తాయని మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు. మరి కథ ఎక్కడ మొదలైందో ముగింపు అక్కడే ఇద్దామని తీసుకొచ్చాను. శివ, ముందు నువ్వు ఆ సారో కాంట్రాక్టర్ సరోజకి ఫోన్ చేయి. అదేంటిదినా? అదే కదమ్మా, అసలు ప్రియని దొంగ నోట్ల కేసులో ఇరికించింది, అరెస్టు చేయించింది ఆ సరోజే కదమ్మా. మరి తనకి ఫోన్ చేయమంటావేంటమ్మా? నాకైతే ఏం అర్థం కావట్లేదమ్మా. అత్యాస ప్రియకే కాదు మామయ్య, ఆ సరోజకి కూడా ఉంది. ప్రియ అత్యాసని అవకాశంగా మలుచుకొని ఆ సరోజ ప్రియని ఇరికించింది. ఇప్పుడు సరోజ అత్యాసని మనం అనుకూలంగా మార్చుకోబోతున్నాం. ఇప్పుడు సరోజ అత్యాసని నేను మనకి అనుకూలంగా మార్చబోతున్నాను. నువ్వు ఫోన్ చేయి శివ. ఫోన్ చేసి ఏం మాట్లాడాలదనా? నేను చెప్పింది చెప్పినట్టు తనతో చెప్పు. ఇప్పుడు ఫోన్ చేయి. అలాగే వదినా. ఎవర్రా? తెలీదక్క, ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో, ఎవరు? సరోజ్ గారు లేరా అండి? ఉన్నారు.
నేను వాళ్ళ అసిస్టెంట్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను ప్రియ వాళ్ళ హస్బెండ్ అండి. ఎవర్రా? మనం దొంగ నోట్ల కేసులో ఇరికించాం కదా, ఆ ప్రియ మూడక్క. వాడు మనకెందుకు ఫోన్ చేశాడు? ఏమో అక్క, నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. ఇటివ్వు. హలో, నమస్కారం సరోజ్ గారు. నమస్కారం. నేను ప్రియ వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. ప్రియా వాళ్ళ హస్బెండ్ అంటే శివ కదా? అవునండి. మీకు మెమరీ పవర్ చాలా ఎక్కువేనండి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకీ మీరు ఫోన్ ఎందుకు చేసినట్టు? అదేనండి, మా ప్రియా ఆ విన్నాను. ఏదో దొంగ నోట్లు మారుస్తూ పోలీసులకు పట్టుబడిందంటగా? పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరన్నట్టు కదా. అంటే ఒక బాధ్యత గల పౌరురాలిగా నా డ్యూటీ నేను చేశాను. మీరు కరెక్టే చేశారండి. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడడం లేదు. మాకు రోడ్డు కాంట్రాక్ట్ వచ్చింది కదా. అవును, నాకంటే ₹1 తక్కువ కోట్ చేయటం వల్ల ఆ కాంట్రాక్ట్ మీకొచ్చింది. లేదంటే నాకే వచ్చేది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ మీకు వచ్చినట్లేలేండి. ఏం మాట్లాడుతున్నారు? కాంట్రాక్ట్ నాకివ్వటమేంటి? అంటే మా ప్రియని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచి లాయర్ని పెట్టుకుని తనని బయటికి తీసుకురావడమే మాకు ఇప్పుడు చాలా పెద్ద పని. ఈ సమయంలో మేము కాంట్రాక్ట్ పనులు అవి చేయించడం మాకు ఇబ్బందిగా ఉంటుందండి. అంచేత ఆ కాంట్రాక్ట్ మీకు ఇద్దామని నిర్ణయించుకున్నాం. మాకు బదులుగా ఆ కాంట్రాక్ట్ మీరే చేసి పెట్టాలండి. ఏంటి? మీకు బదులుగా కాంట్రాక్ట్ పని మేం చేసి పెట్టాలా? మీరే ఫ్రీగా చేయనక్కర్లేదండి. మీరు పని చేయడానికి కావాల్సిన అమౌంట్, పెట్టుబడి కోసం కావాల్సిన అమౌంట్ ఆల్రెడీ అప్పుగా తెచ్చిపెట్టుకున్నాం. ఆ అమౌంట్ కూడా మీకే ఇస్తాం. కాంట్రాక్ట్ ని సకాలంలో పూర్తి చేసి మాకిస్తే చాలు. కనీసం మాకు ఆ పరమైనా మిగులుతుందండి. కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత మళ్ళీ మా డబ్బులు మేము తీసేసుకుంటాం. వీడేంట్రా కాంట్రాక్ట్ ఇస్తానంటున్నాడు, పని చేసినందుకు ఎదురు డబ్బులు ఇస్తానంటున్నాడు? ఇంతకీ ఏమంటారు? అంటే అది చూడండి, మీరు కూడా అప్పుడు ప్రియతో పాటు టెండర్ వేశారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందనే కాల్ చేశాను. మీరు కాదు అంటే ఈ కాంట్రాక్ట్ మరొకరికి ఇవ్వడం తప్ప మేమైతే చేయలేమండి. మాకు ప్రియను విడిపించే పని సరిపోతుంది. ఇందుకేమంటారు? చెయ్యనని కాదు. చూడండి, ఇప్పుడు ప్రియకు మీకు మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు. ఎంతైనా ఒకప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. అవునండి, ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడు ప్రియ గురించి పోలీసులకి అనవసరంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానా అని బాధేస్తుందండి. మీ డ్యూటీ మీరు చేశారు, ఇందులో తప్పే ఉందండి. అయితే కాంట్రాక్ట్ మీరు చేసి పెడతారు కదా? ఎందుకు చేయను? అయితే నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి. నేను డాక్యుమెంట్లు డబ్బులతో రెడీగా ఉంటాను. సరేనండి, వెంటనే బయలుదేరుతాను. ఇవాళ ఉదయాన్నే లేచి ఎవరి మొహం చూశానో కానీ ఇలా కలిసొచ్చిద్రా. అటు నన్ను మోసం చేసిన ప్రియని జైలుకు పంపించి సక్సెస్ అయ్యాను. ఆశపడిన కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాను. వాళ్ళు కాంట్రాక్ట్ అప్పగిస్తామనట్లేదక్క. వాళ్ళకు బదులుగా కూలీ ఇస్తాం, పని చేసి పెట్టండి అంటున్నారు. ఒరే పిచ్చోడా, పెట్టుబడి పెట్టి కూలీ ఇచ్చేదెవర్రా? ఆ కాంట్రాక్ట్ పేపర్లు మన చేతిలోకి వచ్చే వరకే మనం వాళ్ళ మాటలు వింటాం. తర్వాత తూనా బొడ్డు అంటాం. ఏం చేయగలరు? అక్క, నాకెందుకో ఇందులో ఏదో తిరకాసు ఉందనిపిస్తుందక్క. రేయ్, నేను మాట్లాడాను కదా, నువ్వు ప్రతిదానికి ఇలా ఎక్కువగా ఆలోచించబట్టే ఉండాల్సిన 4 గంటలు కూడా ఊడిపోయి బోడిగుండు మిగిలింది. కార్తీ, పదక్క. వదినా, ఫోన్ అయితే చేశాను. తను డాక్యుమెంట్లు డబ్బుల కోసం వస్తానంది. అది వస్తుందరా, కానీ ఇవ్వడానికి డాక్యుమెంట్స్ డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయి? నా దగ్గరున్నాయి. సరే వదినా, సరోజ్ వస్తుంది, మన డాక్యుమెంట్లు డబ్బులు ఇస్తాం. తర్వాత ఏంటి? అంత కంగారు పడతాను ఎందుకు శివ? ఇప్పుడేగా పాచిక వేసింది, ఫలితం ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.
నేను డాక్యుమెంట్లు డబ్బులు తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. గీతమ్మ ఏం చేయబోతుందా? ఏంటండి ఇది? టిఫిన్ అడిగారు కదా. మరి 2 ఇడ్లీలేనా? చట్నీ కూడా నీళ్ళలా ఉంది. ఏ హోటల్ నుంచి తెప్పించారు? స్టేషన్ బయట టిఫిన్ బండి ఉంటే అక్కడి నుంచి తెప్పించాం. బండి మీద టిఫినా? ఏదో ప్రెసిడెంట్ గారి చెల్లెలంటేనే టిఫిన్ తెప్పించాం. లేకపోతే అది కూడా ఉండదు. త్వరగా తినండి. ఇంకా నేను బ్రష్ చేయలేదు. బ్రష్ చేయలేదని ఇడ్లీ లోపలికి వెళ్ళడానికి మొమ్మట పడదు. త్వరగా తినేసాయి. బ్రష్ కూడా చేయకుండా టిఫిన్, అది రోడ్ సైడ్ బండి మీదది. ప్రియా, నీ బతికేంటే ఇలా అయిపోయింది? అటు రామ్ని మోసం చేసి ఇటు సరోజని మోసం చేసి కాంట్రాక్ట్ సంపాదించావు. ఈ దొంగ మొహంది నన్ను ఈ కేసులో ఇరికించేసింది. భగవంతుడా, నాలాంటి మంచిదాన్నే ఎందుకు ఇలా పరీక్షిస్తావు చెప్పు. నువ్వు మంచిదానివా? ఎవరు మాట్లాడింది? కానిస్టేబుల్ గారు, మీరేమైనా అన్నారా? నో. అంటే అది గాడ్ వాయిసా? శివ, ఇవిగో డాక్యుమెంట్స్, ఇవిగో డబ్బులు. శివ, అదిగో కారు వస్తుంది. చెప్పిందంతా గుర్తుందిగా? ఉంది వదినా. జాగ్రత్తగా అనుమానం రాకుండా యాక్ట్ చేయాలి. నేను చూసుకుంటాను వదినా. పెర్ఫార్మెన్స్ చెప్తాను, నేను ఉండలేంట్రా. దేనికి? సీన్ మొత్తం కంపు చేయడానికా? మావయ్య, తను వస్తుంది, పదండి. అది కదమ్మా, అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందంటావా? ఈ సీన్ జరిగిందే మావయ్య, మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం అంతే. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది మావయ్య. పదండి. జాగ్రత్త శివ. జాగ్రత్త. రండి మావయ్య. నమస్కారం సరోజ్ గారు. నమస్కారం అండి. వీడేంట్రా ఫోన్లోనే అనుకుంటే ఇక్కడ కూడా నమస్కారాలతో చంపేస్తున్నాడు. నాకేదో తేడా కొడుతుందక్క. నర్మి, ఏంటో ప్రియా ఇలా దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అవటం ఏంటో, మీకొచ్చిన కాంట్రాక్ట్ నేను చేయటం ఏంటో. దీన్నే రాత అంటారండి. ఇదిగోండి డాక్యుమెంట్లు. అన్నీ బానే ఉన్నాయి. ఇది నేను మీకు ఇస్తానన్న అమౌంట్ అండి. చూసావారా, ఏం కాదురా శివ మంచివాడే అంటే నువ్వే అనవసరంగా అనుమానించావు. ఏమన్నాడండి? ఏం లేదు బాబు, అంటే నన్నేదో మోసం చేసి ఇరికించడానికి రమ్మన్నాడు అని అన్నాడు బాబు. వారిని ఎత్తి మీద 4 గంటలు లేవు గాని బుర్రలో మాత్రం గుజ్జుందరా నీకు. ఇరికించాల్సిన అవసరం నాకేంటండి, కానీ నాకు మీరు మాత్రం ఒక మాట ఇవ్వాలండి. ఏంటి? ఎటు మా ప్రియ కేసులు ఇరుక్కుపోవడం వల్ల మా పరువు మొత్తానికే పోయింది. ఈ కాంట్రాక్ట్ లో మాత్రం ఎలాంటి అవకతవకలు లేకుండా క్వాలిటీతో రోడ్డు వేయించాలి. అయ్యో, ఆ విషయం మీరు చెప్పాలా? కాసుల కోసం కకృతి పట్టానికి నేను పాత సరోజని కాదండి. అందుకే కదండి కాంట్రాక్ట్ మీకు అప్పగిస్తుంది. బయలుదేరతానండి. ఇక మీ పని అయిపోయినట్టే. తెలుసండి, ఇక నా పని అయిపోయినట్టే. వస్తాను. అక్క, వాడి మాట తీరు చూస్తుంటే నాకేదో తేడా కొడుతుందక్క. నోరు ముయ్యిరా, అనుమానం సచ్చినోడా. డాక్యుమెంట్లో డబ్బులు మన చేతిలో పెట్టి వెళ్ళాక కూడా ఇంకా నీ అనుమానం ఏంట్రా?
వచ్చారేంటక్క? వస్తే ఏంట్రా, మనం ఏమైనా ఇక్కడ దొంగతనం చేస్తున్నామా? సరోజ, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి? నేనేం చేశాను? మీరు దొంగ నోట్లు మారుస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే. నేను దొంగ నోట్లు మార్చడం ఏంటి? అంత ఆశ్చర్యపోకండి. మీ బ్యాగ్ లో ఉన్నవేంటి? క్యాష్ కాదు, ఫేక్ కరెన్సీ. అక్క, ఇవి మనం ఆ ప్రియని ఇరికించడానికి ఇచ్చిన దొంగ నోట్లు. రేయ్! శబాష్, చూడ్డానికి వెధవైనా నిజాన్ని నీ నోటితోనే ఒప్పుకున్నావు. లేదు, ఈ నోట్లతో మాకేం సంబంధం లేదు. ఇది ఆ ప్రియ మొగుడు మమ్మల్ని కాంట్రాక్ట్ చేయమని చెప్పి మాకు పెట్టుబడిగా ఇచ్చిన డబ్బులు. ఇది ప్రియా హస్బెండ్ ఇచ్చిన డబ్బే, కానీ మిమ్మల్ని పట్టించింది, మీ నోటితో నిజం చెప్పించింది ప్రెసిడెంట్ గీత గారు. ఇది ఆవిడ ప్లాన్. మా ప్రియని అమాయకురాల్ని చేసి దొంగ నోట్ల కేసులో ఇరికించాము. అదే దొంగ నోట్లతో ఇప్పుడు మీరు చేసిన తప్పుని మీ నోటుతోనే బయట పెట్టించాను. ఎలా ఉంది? మీరు సారా వ్యాపారం మానేసిన తర్వాత దొంగ నోట్లు చలామణి చేస్తున్నట్లుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఆధారాలతో దాన్ని పట్టుకోలేకపోయాం. మీరు చెప్పింది నిజమే మేడం. మీ ప్రియ నిర్దోషాన్ని ప్రూవ్ అయింది. మీరు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. భలేవారండి, నా మాట మీద నమ్మకం ఉంచి ఈ ప్లాన్ లో మీరు సహకరించినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు స్టేషన్కి వచ్చి ప్రియ గారిని తీసుకెళ్ళండి. ఓకే అండి. కానిస్టేబుల్, ఉసే గీత, డైలాగ్లతో వెళ్ళ. వదినా, నువ్వు సూపర్ వదినా. అమ్మా, నీకిన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? నన్ను పొగడ్డం కాదు మామయ్య, ముందు స్టేషన్కి వెళ్ళి ఆ, ప్రేని తీసుకుని వెళ్దాం పదండి. ఆ, పదండి. మా బూరె బుగ్గలది ఒక్కతే కూర్చొని ఉంది. అవునరా, పిల్ల రాక్షసి ఒంటరిగా దొరికింది. ఆడేసుకుందామా? అదా లోకేశ్వరి, ఆపిల్ తింటావా? వద్దులే. ఏమే పిల్ల రాక్షసి, కాఫీ తాగుతావా? వద్దులే, అసలే కర్రీదానిలా ఉంటావు. కాఫీ తాగితే ఇంకా నలబడిపోతావు. మా ఆపిల్ అద్దుడిపోయింది. కాఫీ చాలా బాగుందిరా. ఆహా, ఇదిగో వచ్చి నా పక్కన కూర్చోవాలా? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. మీరు ఎటైనా వెళ్ళిపోండి. ఏంటే ఆర్డర్లు వేస్తున్నావు? ఇల్లు నీ సొంతమేమీ కాదు, అందరిది. 50-50. తనకి 50-50 అంటే నచ్చదమ్మా. తనకి 80 అంటేనే ఇష్టం. ఇదిగో 100% అంటే ఇంకా ఇష్టం కదా లోకేశ్వరి? మా మమ్మీ లేదని చూసి మీరిద్దరు నన్ను కావాలని టీచ్ చేస్తున్నారు కదా. ఆ, మీ మమ్మీ అంటే మాకు భయం. మరి మీ మమ్మీ నువ్వు ఎంత ఎగిరిపడ్డారే. మీ మమ్మీ రోగం బాగా కుదిరింది. అనండి, మీరు ఇలాగే అంటూ ఉండండి. మా
మమ్మీ బయటికి వస్తుంది, కాంట్రాక్ట్ చేస్తుంది, పందెంలో గెలుస్తుంది, మళ్ళీ మా ఆస్తి మాకు వచ్చేస్తుంది. హా? మీ మమ్మీ బయటికి రావడం కాదే, డైరెక్ట్ గా సెంట్రల్ జైలుకే పోతుంది. మీ అమ్మ చేతికి ఆస్తి రావడం కాదు, మీ అమ్మ చేతికి సత్తు చిప్పొస్తుంది. దొంగ నోట్లు ఎక్కడి నుంచి తెచ్చావని రోజు గంటకోసారి మీ అమ్మను లాఠీలతో పొళ్ళబొడుస్తారు. మా ఏంట్రా? ఇప్పుడు ప్రియా లోకేశ్వరి బాగా క్లోజ్ కదా, ఆ, ప్రియా ఏం చేసినా దీన్ని చెప్తుంది కదా. అవునరా, ఇద్దరూ తోడు దొంగలే కదా, దాని గుట్టుమట్లన్నీ దీనికి బాగా తెలుసు. ఆ, ఇంతకీ దేనికలా అడిగావు? మా అక్కడ పోలీస్ స్టేషన్ లో దొంగ నోట్లు ఎక్కడివి అని పోలీసులు అడిగితే ప్రియా ఎలాగో చెప్పదు. లోకేశ్వరికి ఏమైనా చెప్పుంటుందా అని పోలీసులకు అనుమానం వస్తే